రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు సౌత్ ఇండియన్ పాపులర్ రెసిపీ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సాంబార్ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కందిపప్పు 1 కప్పు లేదా 200 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, నీటిలో నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకోండి. సాంబార్ పొడి 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, వెజిటేబుల్స్ దొండకాయలు, దోసకాయ, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, బీన్స్, బెండకాయలు 3, పచ్చిమిరపకాయలు 4, ఉల్లికాడలు. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ములక్కాడ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు చిన్నవైతే 3 తీసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 లేదా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పోపు కోసం కరివేపాకు 5 రెమ్మలు, వెల్లుల్లి రెమ్మలు 10, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/6 టేబుల్ స్పూన్, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, ఇంగువ ఆప్షనల్ మాత్రమే, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్లో శుభ్రం చేసుకున్న కందిపప్పుని వేసుకుని వాటర్ వేసుకుని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు తప్ప మిగతా అన్ని వెజిటేబుల్స్ వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి వీటన్నిటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిన పప్పును ఒక బౌల్లో తీసుకుని అందులో సాంబార్ పొడి, కారం, పసుపు, ఉప్పు, మనం రసం తీసుకున్న చింతపండును వేసుకుని, ఒకవేళ సాంబార్ చిక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకోండి. ఉల్లికాడలను కూడా వేసుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సాంబార్ను బాగా మరగనివ్వండి. ఒక 10 నిమిషాల పాటు సాంబార్ ఇలా బాగా మరగాలి. అలాగే సాంబార్ మరుగుతున్నప్పుడు పొంగిపోకుండా ఉండేలా చూసుకోండి. పొంగిపోతే కనుక పైనున్న తేటంతా వెళ్ళిపోయి టేస్ట్ పోతుంది. కనుక సాంబార్ పొంగకుండా దగ్గర ఉండి చూసుకోండి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే పోపుకు సిద్ధం చేసుకోవాలి. ఈ లోపల పోపుకు సిద్ధం చేసుకుందాం. ఒక పాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు కరివేపాకును వేసుకుని చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేసుకోండి. సాంబార్లో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఇంగువ ఇష్టపడరు కాబట్టి ఇష్టపడిన వారు వేసుకోని అవసరం లేదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా ఈ పోపును తీసుకుని మరుగుతున్న సాంబార్లో వేసుకోండి. వేసుకున్నప్పుడు జాగ్రత్తగా దూరంగా ఉండి వేసుకోండి. ఇలా పోపు వేయగానే వెంటనే మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే పోపు బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా రుచికరంగా ఉండే సాంబార్ ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇడ్లీలోకి, వడలోకి, దోశలోకి, అలాగే వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ చిక్కగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా సాంబార్ చిక్కగా ఉండేలా చూసుకోండి. మీరు కూడా తయారు చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.